సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం ఇది చదివితే, దావీదు గాతు నుండి తప్పించుకొని యూదా ప్రాంతం అందలి అదుల్లాము పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గుహ ఉంది. దావీదు ఆ గుహలో దాక్కున్నాడు. సౌలు ద్వారా తరం పడుతున్నప్పుడు దావీదుకి ఆ గుహ, ఆ రహస్య స్థావరం ఆశ్రయమైంది. ఈ గుహ హేరోదీయునకు 2 మైళ్ళు దక్షిణ దిశగా, తెకోవాకు 3 మైళ్ళు ఈశాన్యంగా ఉంటుంది. ఈ ప్రాంతం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ దిగువన ఇరుకైన కనుమలు లోనకెళ్తుంది. గుహ ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద బండ, బరువు ఉండే బండ ఉంటుంది. ఈ గుహలో దాదాపు 1000 మంది పట్టేంత తావు, దాదాపు వైశాల్యం లోనికి వెళ్ళే కొంది వెడల్పుగా ఉంటుంది. అదుల్లాము గుహ 500 అడుగులు, దాదాపు 1000 మంది పట్టేంత. దావీదు గుహలో దాక్కున్నాడు. ఆ గుహ అదుల్లాము గుహ. అయితే దావీదు అక్కడ దాక్కున్నాడన్న సంగతి తెలుసుకొని 3 రకాల గుంపులు, ఇక 4వ రకం వాళ్ళ కుటుంబ సభ్యులు దావీదుతో చేరారు. అందులో దావీదును అక్కడ గుహలో ఉన్నాడని గుర్తించి ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులు చేసుకున్న వాళ్ళు, అసమాధానంగా ఉన్నవారు, ఆ 3 గుంపులు దావీదు యొక్క సహోదరులు అతని దగ్గరికి వెళ్ళి చేరిపోయారు. అతన్ని ఆశ్రయించారు. దావీదే సౌలు ద్వారా తరంబడి దాక్కుంటే ఈ 4 రకాల గుంపులు వెళ్ళి దావీదును ఆశ్రయించారు, నువ్వు మమ్మల్ని కాపాడు అని. దావీదు వారిని చేర్చుకున్నాడు. వారందరికీ అధికారి అయ్యాడు, అధిపతి అయ్యాడు. ఇప్పుడు దావీదుతో పాటు ఆ గుహలో 400 మంది ఉన్నారు. అందులో ఎవరంటే దావీదుతో చెప్తున్నారు, అయ్యా మేము ఇబ్బందిలో ఉన్నాం, నువ్వే కాపాడాలి మమ్మల్ని. అవును, అదినన దావీదును ఆశ్రయించిన ఆ గుంపులు ఎలా వెళ్ళారో, అందులో ఇబ్బందుల్లో ఉన్నవారు దావీదుతో అంటున్నారు, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, నువ్వే ఆ ఇబ్బందులు తీర్చగలవు, ఆ ఇబ్బందులు తీర్చడానికి నువ్వు చాలిన వాడవని. మనం కూడా దేవుని దగ్గరికి రావచ్చు. ఏ రీతిగా ఆ గుంపులు దావీదును ఆశ్రయించారో మనం కూడా దేవుని ఆశ్రయించవచ్చు. నీ సమస్య, నీ కష్టం, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన, దిగులు, విచారం, కలత, కన్నీళ్లు, ఏదైనా సరే, ఇబ్బంది, అప్పులు, అసమాధానం, ఏదైనా కావచ్చు, దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని చేర్చుకుంటాడు. దావీదు చూడండి, వెళ్ళిపోండి అనలేదు, నాకే దిక్కు లేదు మీకెవరు అనలేదు. దావీదు చేర్చుకున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. ఈరోజు మీ ఇబ్బంది ఏంటో దేవుని తెలుసు, తెలీదా? ఆయన ఆశ్రయించండి. ప్రభా నా ఇబ్బంది, ప్రభా నా కష్టం ఇది. ఇబ్బంది నిజం కదా. నిజంగా ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఒకే కారణం, దేవుడు నుండి మనం దూరంగా వెళ్ళడం. ఇబ్బంది కారణం అదే. దేవుడు మనల్ని ఎడబాయడం, దేవుని సన్నిధికి దూరం అవ్వడం, దేవుని ప్రేమించకపోవడం, దేవుని మాట వినకపోవడం, ఇదే ఇబ్బంది కారణం. అలా ఉన్నారా మీరు? అలా ఉండకండి. దేవుని మాట వినండి, లోబడండి. 2 అప్పులు చేసుకున్న వాళ్ళు. మనిషి సాతాను కమ్ముడు పోయాడు, దాసుడయ్యాడు. పాపమున కమ్మబడి మన మీద ఉన్న రుణం ఎక్కువైపోయింది. అప్పుల గృహంలో ఉండిపోయాం మనం. అప్పులు, ఇక అసమాధానం. పాపములో జీవిస్తున్న వ్యక్తికి అసమాధానమే. దుష్టునికి నెమ్మది లేదు, వాడు పొంగుతున్న సముద్రం లాంటి వాడని. ఇక దావీదు సహోదరులు కూడా వచ్చారు అక్కడికి, వాళ్ళకి ఏ దిక్కు లేదు. ఈ 4 రండి దావీదును ఆశ్రయించారు. దావీదు చేర్చుకున్నాడు. దావీదు వారికి ఆశ్రయంగా నిలబడ్డాడు. నీ జీవితంలో కూడా ఇబ్బందుల్లో ఉన్నారా? ఏమిటి నీ ఇబ్బందులు? అప్పులు చేసుకున్నారా? రుణభారం అయిపోయిందా? జీవితంలో అసమాధానం రోజు రోజుకి పెరిగిపోతుందా? ఆదరించేవారు లేక, సహాయం చేసేవారు లేక, దరి చేర్చేవారు లేక, తీవ్రమైన నిరాశ, నిస్పృహ లోనయ్యారా? అయితే ఎక్కడికి వెళ్ళాలి? దావీదును ఆశ్రయించినట్లుగా మనం కూడా క్రీస్తు ప్రభువును ఆశ్రయిద్దాం. ఆయన మనకు ఆధారం అవుతాడు, మనల్ని చేర్చుకుంటాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఆయన ఆశ్రయించండి. ఆయన మీకు ఆశ్రయదుర్గంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో సేదతీరండి, బలం పొందండి, నిరీక్షణతో ముందుకు సాగండి.